నమస్కారం ప్రేక్షకులకు. నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి, అందరికీ కూడా సుపరిచితుడిని. ఈ రోజున చాలామంది హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున హనుమంతుడు పుట్టినరోజు అయితే కాదు, చైత్ర పౌర్ణమి రోజు పుట్టినరోజు కాదు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అసలు హనుమంతుడి యొక్క తత్వం తెలియాలి. ఆయన బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. ఆయన స్మరిస్తేనే చాలు ఈ బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ శ్రీరామనవమి ఈ తర్వాత ఈ చైత్ర పౌర్ణమి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా శ్రీరామదూతం శిరసా నమామి అనుకుంటూ ఉండాలి ఆంజనేయ స్వామి వారిని. కాబట్టి ఈ రోజున చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతి కానే కాదు. ఇక్కడ చైత్ర శుద్ధ పౌర్ణమి తిథి అనేది హనుమంతుడి యొక్క విజయోత్సవ దినము. కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామి విజయోత్సవం పొందిన రోజు. ఇక జన్మదినము అంటారా, వైశాఖ బహుళ దశమి తిథి. వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే దశమి నాడు హనుమాన్ వారి జన్మదినో ఉత్సవము అంటే ఆ రోజున మనం హనుమత్ జయంతి చేసుకుంటాము. ఇక ఇంకో విషయం ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ మాసంలో దశమి వస్తుంది. ఆ రోజున హనుమంతుడి కళ్యాణం రోజు. అలాగే మార్గశీర్ష మాసంలో మనకి శుద్ధ త్రయోదశి వస్తుంది. ఆ రోజున హనుమంతుని వ్రతం చేసుకోవాలి. ఇలా ఈ 4 తిథులు కూడా ఆంజనేయ స్వామి వారికి చెప్పినటువంటి ఒక పుణ్యతిథులు, పర్వదినాలు అని చెప్పేసి మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. ఈ 4 తిథుల్లో కూడా స్వామివారిని మనం విశేషంగా పూజించి ఆ స్వామివారి అనుగ్రహం పొందాల్చు అనే యొక్క ఇదిని మనకు శాస్త్రం చెబుతూ వస్తుంది. కాబట్టి పురాణేతిహాసాలని మనం పరిశీలన చేసుకుంటే ఈ రోజున అంటే చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవ దినము. అదేవిధంగా ఈ చైత్ర పౌర్ణమి గురించి మనకి పరాశర సంహిత పురాణాల్లో అనుసరించి హనుమంతుడు అవతరించింది హనుమత్ జయంతి అంటే వైశాఖ బహుళ దశమి నాడు అని మనకి పరాశర మహర్షి వారు చెప్పారు. ఇక శ్రీరాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో ఆ రావణునిపై విజయానికి కారణం హనుమనే అని తెలుసుకుని ఆ రాముడు ప్రకటించినటువంటి రోజు చైత్ర పౌర్ణమి. ఆ చైత్ర పౌర్ణమిని మనం హనుమంతుడి యొక్క విజయోత్సవంగా నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అదేగాక ఇంకొక కథనం కూడా ఉంది మనకి పురాణ ఇతిహాసాల్లో. ఈ చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి వారి అసుర సంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట. ఈ విధంగా మనం ఇతిహాసాలు, పురాణాలు వాటి యొక్క సారాంశాలని మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా మనం పండగలు జరుపుకుంటే ఎటువంటి వివాదము అనేది మనకి తలెత్తదు. సనాతన హిందూ సాంప్రదాయంలో మనలో ఐక్యత లోపించి అనేక రకాలుగా మనమే ఆ భ్రమంలో పరిభ్రమిస్తూ ఉన్నాము. ఈ చైత్ర పౌర్ణమి నుంచి మనకి వైశాఖ బహుళ దశమి వరకు కూడా ఈ 40 రోజుల పాటు కూడా మనం హనుమాన్ మండల దీక్ష అనేది మనకి ఇప్పుడు హనుమత్ దీక్షలు చేస్తూ ఉంటారు భక్తులంతా కూడా. దీంట్లో కఠిన బ్రహ్మచర్యము మొదలైన నియమాలన్నీ కూడా పెట్టుకుని నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం అనేది ఈ హనుమత్ దీక్ష యొక్క మూలమైనటువంటి విధానం. అంతటి కఠిన నియమాలు మనం పాటించకున్నా మనం కూడా నిష్టగా ఈ మండలం రోజులు కూడా ఒక్కసారి లేదా 5 సార్లు 40 శ్లోకాలు ఉన్న హనుమాన్ చాలీసా ప్రతి ఒక్క హిందువు కూడా నేర్చుకోవాలని చెప్పి శ్రీ లక్ష్మీ గణపతి వేదిక ఫౌండేషన్ సంకల్పం చేసి అందరికీ నేర్పుతూ ఉంది. ఎవరైనా నేర్చుకునే ఆసక్తి ఉన్నవారు ఈ స్క్రీన్ పై నెంబర్ని సంప్రదించి, ఇంకా నిజానికి ఏంటి చెప్పాలంటే ఇది మనకు అత్యవసరం కూడా. ఎందుకంటే పిల్లలు భయం పొందొచ్చు, మనకి నరఘోష, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా రావచ్చు. ఎందుకంటే మన హిందూ సమాజంలో జాడ్యము, బద్ధకము, నిర్లిప్తత, మన తనుసు మొదలైన ఈ గుణాలన్నీ కూడా పెరిగిపోయాయి.
అవన్నీ కూడా వదలాలంటే తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని మనం వేడుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నన్ను వాడుకోండి, ఆయన్ని వేడుకోండి, ఆడుకోవద్దు మన సమాజంలో అని ఈ హిందువుల్లో చైతన్యపరిచే ఈ విషయంలో అది వాళ్ళకు ఉట్టిపడాలని, వాళ్ళ యొక్క జడత్వం నశించాలని, ఈ సనాతన ధర్మ పునర్వైభవాన్ని మనం భారతదేశ సంరక్షణ అనేది కూడా మనకి ప్రపంచ శాంతి అనేది కూడా ఈ సంకల్పాలుగా చేసుకుని ఈ రోజు నుంచి 40 రోజుల పాటు కూడా మన ఇళ్లల్లోనే లేకపోతే జూమ్ మీటింగ్లో మీరు రావచ్చు, లేదా నా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ సంప్రదాయించి ప్రతి చోట కాలనీల్లో నగరాల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మన కోసం చేసిన పూజ కంటే కూడా 10 మంది మేలు కోరి చేసింది మరింత ఫలితాన్ని ఇవ్వడమే కాక మనకు కూడా ఒక శీఘ్ర ఫలాన్ని, ఒక ప్రొటెక్షన్ అంటే ఒక రక్షణని, ఒక కామ్య సిద్ధిని, అలాగే మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో వాటిలో విఘాతాలు కలుగుతున్నాయి, ఈతిపాదలు ఎక్కువైపోతున్నాయి, ఇంట్లో మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నాయి, ఇవన్నీ కూడా తొలగాలంటే ఒక్క ఆంజనేయ స్వామి మనకు శరణ్యం. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.